नमस्कार दोस्तों మార్నింగ్ 2.4 టెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది మన పిల్లలకి. ఈ 2.4 టెస్ట్ లో మన ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ సాధించిన విద్యార్థుల్ని మనం ఈ రోజు వీడియో ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఈ 2.4 ఈ ముగ్గురు కూడా బెస్ట్ టైంలో, బెస్ట్ లో అంటే బెస్ట్ 7 minutes 30 seconds లో క్లోజ్ చేశారు. అందుకని వాళ్ళకి ఆ టైమింగ్ ఎలా పడింది, ఆ టైమింగ్ పడడానికి గల కారణం ఏమి, వాళ్ళు ఎలాగ ప్రాక్టీస్ చేశారు అనే విషయాలు మా పిల్లలతో పాటు అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. చివరి వరకు చూసి మా పిల్లల్ని అభినందించి వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోతో పాటు అదే విధంగా రన్నింగ్ చేసేటప్పుడు చాలా కామెంట్లు చూస్తున్నాం యూట్యూబ్ లో. మనకు రన్నింగ్ చేసే వాళ్ళకి ఈ షిన్ బోన్ పెయిన్ గానీ, ఆ జాయింట్ పెయిన్స్ గానీ, మనకు థై పెయిన్ గానీ వస్తున్నాయి సార్, దానికి ట్రీట్మెంట్ ఏదన్నా ఉందా అని అన్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు పెయిన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్, మా అబ్బాయిలకి ట్రీట్మెంట్ ఇచ్చి మన సెలక్షన్స్ లకి అనేది తీసుకొస్తామో మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది. మీరు కూడా అదే ఫాలో అయితే 100% మీకున్న పెయిన్స్ గానీ, మీకున్న బాధలకి మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు కూడా మా పిల్లల మాదిరి జంప్స్ లాగా, రేసు గుర్రాల్లాగా మీరు కూడా రన్నింగ్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్ కొట్టిన మన విఠల్ బాబుని అకాడమీ తరపు నుంచి అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రైట్, ముందుగా ఈ విఠల్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు అకాడమీలో జాయిన్ అయ్యాడు అనేది ముందుగా మనం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ ఆర్ విఠల్ బాబు. ఐఎమ్ ఫ్రమ్ కళ్యాణదుర్గం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను ఇక్కడికి ఎగ్జామ్ పార్టీకి రావడం జరిగినది. ఇక్కడ సార్ వారు మంచి క్లాస్ చెప్పడం వల్ల ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ ఇదే అకాడమీలో. రైట్, ఎవరి ప్రోత్సాహం వల్ల నువ్వు ఈ అకాడమీని ఎంచుకున్నావు? స్వయంగా నువ్వే ఎంచుకున్నావా, ఎవరైనా నిన్ను ఇక్కడికి వచ్చి జాయిన్ చేసి పోయిచ్చారా విఠల్? మా మామ ఇక్కడ జాయిన్ చేయడం జరిగినది. ఎలాగైనా ఈసారి జాబ్తో ఇంటికి వెళ్ళని చిన్న ఆశ. అలాగే మా మామకు ఇప్పుడు క్యాన్సర్ రావడం జరిగినది. ఎలాగైనా ఈసారి మా మామ కోసమైనా జాబ్తో ఇంటికి వెళ్తానని, దీనికోసం ఎంత ఎఫర్ట్స్ అయినా ఎంతకైనా తెగించి జాబ్తో ఇంటికి వెళ్తానని చెప్తున్నా. చూడండి బాబు, ప్రతి ఒక్కరి జీవితం వెనక హ్యాపీనెస్ ఎంత ఉంటుందో సాడ్నెస్ కూడా అలాగే ఉంటుంది. విఠల్ బాబుని ఎప్పుడు మనం ఆనందంగా, హ్యాపీనెస్ గా, కామెడీగానే చూసాం. విఠల్ బాబు వెనకాల కూడా ఒక సాడ్ స్టోరీ ఉంది. నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది, అందుకే నేను ఈ వీడియో రూపంగా కూడా తెలియజేయాలనుకుంటున్నాను. విఠల్ బాబుని జాయిన్ చేయించిన వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నారనమాట. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. ఆ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ మామగారికి విఠల్ బాబు మాట ఇచ్చొచ్చాడంట. ఖచ్చితంగా మామ, నువ్వు నన్ను ఇష్టపడి నన్ను ఒక ఉద్యోగంలో చూడాలా, ఆర్మీ యూనిఫామ్ లో చూడాలా అని కోరుకొని నువ్వు నన్ను అకాడమీలో జాయిన్ చేయించావు. ఖచ్చితంగా నీకోసం నేను ఆర్మీ యూనిఫామ్ ఒంటి మీద వేసుకొని వచ్చి నీ ముందరకు వచ్చి సెల్యూట్ కొట్టి నేను కనబడతాను, దేశానికి సేవ చేయడానికి వెళ్తానని చెప్పి పొగరుగా చెప్పొచ్చాడు. అదే పొగరుతోనే ఇన్స్టిట్యూట్ లో ఏ టెస్ట్ పెట్టినా కూడా మనకు విఠల్ బాబు అనేది బెస్ట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అందుకే ఈ రోజు మన ముందర నిల్చొని అభినందనలు కూడా తీసుకున్నాడు. అదే విధంగా ఒకసారి విఠల్ బాబు మనసుకి ధైర్యంగా ఉండడానికి మేమంతా సపోర్ట్ గా ఉన్నామని మరొక్కసారి చప్పట్లతో గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. ఇది మన కుటుంబం బాబు, ఇది మన కుటుంబం. మన కుటుంబంలో కష్టాలుంటాయి, సంతోషాలుంటాయి, అన్నిటినీ మనం అధిగమించుకొని ముందుకెళ్తూ మన లక్ష్యాన్ని మనం చేరువ చేసుకోవాలి. ఇక్కడ నిలబడిన విఠల్ బాబే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతో మందిలో కూడా ఇలాంటి సాడ్ స్టోరీస్ ఉంటాయి. అవే మనకు లక్ష్యంగా ఉపయోగపడతాయి. ఆ సాడ్ స్టోరీనే మనం లక్ష్యంగా తీసుకొని ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ మన లక్ష్యానికి చేరుకోవాలా. ఓకేనా సోల్జర్స్? రైట్, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కాదు, మనకు ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తోనే మనం ముందుకెళ్తూ మీరు డ్రీమ్ ఏదైతే కలగంటున్నారో ఆ ఆర్మీ యూనిఫామ్ ఒంటి మీద పడేంత వరకు మనం నిద్రపోకోకుండా, మనం ఆహారం తింటామో లేదో, నిద్రపోతున్నామో లేదో, ఇవన్నీ పక్కన పెట్టి అది చేరుకునేంత వరకు ఖచ్చితంగా మీరు నిరంతరం పోరాడాలి. పోరాడతారా? పోరాడి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు కదా. వెరీ గుడ్. అదే కమిట్మెంట్ తోనే చివరి వరకు ఉండాలి. అదే విధంగా సెకండ్ ప్లేస్ కొట్టిన మన నందీష్ ను కూడా 2 మాటలు అడిగి తెలుసుకుందాం. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు నందీష్. మాది వచ్చి ముదుగుబ్బ మండలం, సత్యసాయి డిస్టిక్. నేను ఫస్ట్ 2023లో ఇక్కడ ఇంటర్కి జాయిన్ అయ్యాను. ఇంటర్కి జాయిన్ అయ్యాక మా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఇక్కడ అకాడమీ, రన్నింగ్, ఎగ్జామ్ కోచింగ్ కూడా తీసుకున్నాను. నా ముందరే 2 బ్యాచ్లు వెళ్ళాయి. అందుకు నాకు ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్ కూడా లాస్ట్ ఇయర్ అగ్నివీర్ థర్డ్ బ్యాచ్ 4th బ్యాచ్ వెళ్ళాడు. నేను కూడా ఈసారి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రన్నింగ్ కొట్టాలని కోరుకుంటున్నా. ఇంకా భార్గవన్న కానీ ఇన్స్పిరేషన్, ఓబ్లా సార్ ఇన్స్పిరేషన్ వల్ల ఉన్న రన్నింగ్ కొడతా అని. ఇంకా మా నాన్న 2023లో వదిలాడు ఇక్కడ. అంటే మా అమ్మ చనిపోయి 11 years అవుతుంది.
మా నాన్నకి మాట ఇచ్చాను, ఈసారి 2023లో వదిలేక జాబ్ కొడతా నేను ఖచ్చితంగా. రన్నింగ్ మా నాన్నకు తెలుసు నేను రన్నింగ్ కొడతానని. ఎగ్జామ్ ఎలానో అలా పాస్ కా అని చెప్పాడు. పాస్ కా అన్నాడు. నేనేమి ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ దగ్గరలో ఈవెంట్స్ కొడతా. మెడికల్ ఇంకా ఏమో చేయలేము, మెడికల్ ఫిట్ అయితే జాబ్ వస్తుంది. ఎగ్జామ్ కూడా బాగానే రాశాను, అంతే. ఖచ్చితంగా నువ్వు అనుకున్న డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది నందీష్. నువ్వు మీ నాన్నకి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటని పూర్తిగా నిలబెట్టుకునే బాధ్యత మా పైన 100% ఉంది. దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావని మేము కల్లారా చూస్తున్నాం. నిరంతరం ఈ అబ్బాయి మనకు 2023లో ఇంటర్మీడియట్ కి అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కి కాలేజ్ కి వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత అబ్బాయి డిగ్రీకి వేరేగా ఎక్కడైనా వెళ్తాడేమో అనుకున్నాం. కానీ అబ్బాయి ఇక్కడ వాళ్ళ సీనియర్స్ చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేసేది చూసి ఈ అబ్బాయి ఉన్నట్టుగానే మనకు 2 బ్యాచ్లు మనకు ఆర్మీ బ్యాచ్లు అనేది వెళ్ళడం జరిగింది. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. ఈ ఫీల్డ్ లో ది బెస్ట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. 100% ఆ అబ్బాయి అనుకున్న లక్ష్యం ఈ సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫిజికల్ కూడా మరికొద్ది రోజుల్లో మనకి రానున్నాయి. వేచి చూస్తున్నాడు. వచ్చిన సెలక్షన్స్ లో ఖచ్చితంగా 100కి 1000% ర్యాంక్ ఫస్ట్ కొడతానని పూర్తి నమ్మకంతో మేమున్నాం. 100% కొడతావులే నందీష్. వెరీ గుడ్. అదే కాన్ఫిడెంట్ తో అదే నమ్మకంతో ఉండు, అదే భరోసాతో ఉండు. మీ నాన్న కూడా చాలా సంతోషపడతాడు నిన్ను చూసి. ఓకేనా? వెరీ గుడ్. నందీష్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జస్వంత్, ఈ 2.4లో థర్డ్ ప్లేస్ సాధించిన మన ధనప్రసాద్ కూడా 2 విషయాలు తెలుసుకుంటాం. ధనప్రసాద్ వెనక ఉన్న సాడ్ స్టోరీలు కూడా, ఆ అబ్బాయి ఎలా రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు, ఎప్పుడు ఇన్స్టిట్యూట్ లోకి వచ్చాడు, ఎలా టైమింగ్ ముందు పడేది, ఇప్పుడు టైమింగ్ ఎలా పడేది అనేది కూడా పూర్తి విషయాలు 2 మాటల్లో తెలుసుకుందాం. మీరు చివరి వరకు చూస్తూ ఉండాలి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ ధనప్రసాద్. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. యాక్చువల్లీ నేను ఇది నా సెకండ్ అటెంప్ట్. నేను ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ నెగ్లెక్ట్ చేసిన దానివల్ల నా ఎగ్జామ్ పోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు తిరుపతిలో చదువుతున్నా. ఎగ్జామ్ ఏముందిలే పాస్ అయిపోవచ్చు, ఏ అకాడమీకి పోయినంత అవసరం లేదు అనుకునేసి ఒక రోజు కనీసం బుక్ ఎత్తి చదివింది లేదు నేను. ఆ మరుసటి రోజు నైట్ కూర్చొని చూసుకొని పోయినా, కానీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా. మరుసటి రోజు వచ్చి బాధపడి నా నెగ్లిజెన్సీ వల్ల నేను పోగొట్టుకున్నా అనేసి కొంచెం బాధ అయింది. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి చెప్పిన ఆర్మీకి పోతా అనేసి కొంచెం బాధ అయింది. మళ్ళీ అకాడమీస్ చూసిన, చాలా అకాడమీస్ ఇన్స్టాలో ఇక్కడ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సార్ వాళ్ళ అకాడమీ చూసిన. నాకు పూర్తి నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చి నేను డెఫినెట్లీ జాబ్తో సాధించగలి ఇంటికి వెళ్తాననేసి ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నా. ఎగ్జామ్ సార్ వాళ్ళు ఇచ్చిన ప్రిపరేషన్ ఎక్కడ ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. సార్ వాళ్ళు నైట్ 2కి లేపి, నేను ఏందిరా స్వామి సార్ వాళ్ళు ఇంత టార్చర్ పెడుతున్నారు, 2 గంటలకు లేపి ఎగ్జామ్ అనుకుంటా అంటే. కానీ ఎగ్జామ్ పాస్ నేను ఇంట్లోనే ఓపెన్ చేసిన మా అమ్మ వాళ్ళ ముందు రిజల్ట్. ఆ సంతోషం అనేది మా అమ్మ కళ్ళల్లో చూస్తా అంటే ఆ రోజు అర్థమైంది. నేను ఆ రోజు చాలా రిలీజ్ అయినా, సార్ నాకు నా కష్టానికి ఫలితం మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఊర్లో అందరూ చెప్పుకుంటా అంటే ఇట్లా నీ కొడుకు పాస్ అయినాడంట అంటే మా అమ్మ హ్యాపీ చూస్తా అంటే నాకు చాలా గర్వంగా ఉంది. కంపల్సరీ ఇక్కడి నుంచి నేను జాబుతోనే వెళ్తా అనే నమ్మకం నాకుంది. మొన్న ఎంఆర్సీలో నాది 10 km డిస్క్వాలిఫై అయింది. కానీ డిస్క్వాలిఫై అనేది పక్కన పెడితే వాళ్ళతో పోల్చుకుంటే నా హార్డ్ వర్క్ తక్కువ అనేది ఇంకా చాలా ఎక్కువ అర్థమైంది. డెఫినెట్లీ హార్డ్ వర్క్తో చేసే సక్సెస్ ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాం కంపల్సరీ. మోటివేషన్తో వచ్చేది ఒక రోజు పరిగెత్తేస్తే అది కాదని నాకు అర్థమైంది. కంపల్సరీ ఏదో సక్సెస్ అయ్యి ఇంటికి వెళ్తాను. నేను చాలా డిమోటివ్ అయిన రోజు సారు భార్గవన్న వాళ్ళు నన్ను మోటివేట్ చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కంపల్సరీ నేను ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యి, నా ఒకే ఒక డ్రీమ్ అంటే నాకేం బంగ్లాలు కట్టేసి మా మమ్మీ వాళ్ళని ఇంట్లో పెట్టి ఏదేదో చేసేయాలని కోరిక కాదు. యూనిఫామ్ వేసుకుని మా అమ్మకి సెల్యూట్ చేసి మా ఊర్లో అందరి ముందు ఆ ఒక్క నిమిషం బతికినా చాలా అనే థాట్ నాకుంది. శబాష్, వెరీ గుడ్. నాకు అంత మించి ఇంకేది నేను ఆశించాను. మా డాడీ చనిపోయినారు. యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ లేని లోటు మా అమ్మ అసలు నేను ఒక్క నిమిషంగానే ఆలోచించలేదు. మా డాడీ లేననే బాధ అంతా అలాగ పెంచింది మా అమ్మ. మా అమ్మ తలెత్తుకొని గర్వంగా చేసే విధంగా నేను కంపల్సరీ ఈ రోజు కాకపోయినా రేపైనా చేయగలుగుతా. ఈ అకాడమీని నమ్ముకొని వచ్చినా కంపల్సరీ నాకు న్యాయం చేసిందనే చెప్పగలను. 100% ధనప్రసాద్, నువ్వు ఎంతైతే అకాడమీ మీద నమ్మకం పెట్టుకున్నావు, మేము కూడా నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నాం. 100% ఈ సెలక్షన్స్ లో నువ్వు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఇంటికి వెళ్తావు. నువ్వు అనుకున్న విధంగానే ఆర్మీ యూనిఫామ్ తో మీ అమ్మకి సెల్యూట్ చేస్తావు. ఊరందరూ కూడా నిన్ను సన్మానించి సత్కరించి నిన్ను ఒక గొప్ప స్థాయిలో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి చేసిన తప్పు కూడా బాబు నెక్స్ట్ బ్యాచ్ 2026 కి ఎవరైతే ఉన్నారో నెగ్లిజెన్సీ చూడు, ఒక్క నెగ్లిజెన్సీ వల్ల
1.5 year వేస్ట్ అయిపోయింది. మీరు ఎగ్జామ్ ఎప్పుడో కదా కండక్ట్ చేసేది, ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్ మనం చదువుకోకూడదు అనుకోని మీరు నెగ్లెక్ట్ చేశారనుకో ఎగ్జామ్ మిస్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయి తీరుతారు. కొద్ది రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ 100% సక్సెస్ అవుతారని పూర్తి నమ్మకంతో మేము కూడా ఉన్నాం. మీరందరూ కూడా అందుకే 100% మేము కష్టపడుతూ మిమ్మల్ని కష్టపడుతున్నామంటే ఆ సక్సెస్ కోసమే. ఇంత కష్టం పడినదంతా మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మన అమ్మ మా నాన్న మనకు వాళ్ళ కన్నుల్లో ఆనందం చూసిన తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోతాం. అవునా కలర్ సోల్జర్స్? తల్లిదండ్రుల ముఖంలో సంతోషం చూడాలన్నదా లేదా? వాళ్ళతో సెల్యూట్ చేపించుకోవాలని ఉన్నదా లేదా? రైట్. అంటే మనం నిరంతరం కష్టపడాలి. మన సెలక్షన్ వచ్చేంత వరకు, మన సెలక్షన్స్ లో మన రోజు పార్టిసిపేట్ చేసేంత వరకు 100% ఫుల్ఫిల్ గా ఎఫెక్ట్ పెట్టి మనం కష్టపడదాం. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం. ఈలోపే మీకు చెప్పాను కదా, వీడియోలో చివరి వరకు చూడండి. మరి మా అకాడమీ విద్యార్థులకు ఏవైనా పెయిన్స్ వస్తే వాళ్ళ పెయిన్స్ ని ఎలా రిలీఫ్ చేస్తున్నాం, ఆ పెయిన్స్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది మరికొద్ది క్షణాల్లో మీ కళ్ళ ముందు కూడా తీసుకొస్తున్నాం. చివరి వరకు చూసి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి మై డియర్ సోల్జర్స్, మా అకాడమీలో విద్యార్థులకి హార్డ్ వర్క్ చేసే విషయంలో కాంప్రమైజ్ గాం, అలాగే వాళ్ళకి లెగ్స్ ఫ్రీ చేయించడంలో కూడా మేము కాంప్రమైజ్ గాం. రన్నింగ్ కి బెస్ట్ మెడిసిన్ ఏదైనా మనకు లెగ్స్ లో ఏదైనా పెయిన్ వచ్చినా, హ్యాండ్స్ పెయిన్ వచ్చినా, ఇంకో దగ్గర పెయిన్ వచ్చినా కూడా ఈ ఐస్ అనేది ఒక సంజీవిని లాగా పనిచేస్తుందని 100% మేము చెప్తున్నాం. ఎందుకంటే 10 years నుంచి మా పెయిన్స్ కి పోగొట్టడంలో వెనుకున్న సీక్రెట్ ఇదే అనమాట. ప్రతి ఒక్కరికి ఐస్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఐస్ తో పాటు కూడా మనం ఆయిల్ అనేది కూడా ఇస్తాం, నువ్వుల నూనె అనేది ఇస్తాం. ఎక్కడైతే పెయిన్ మరీ హెవీగా ఉందో అక్కడ పెట్టి మనము చిన్నగా మర్దన అనేది చేపిస్తా ఉంటాం. చూడండి చివరి వరకు చూడండి. అదే వద్దనింది, ఇదే వద్దనింది, ఈ పనే వద్దనింది. అందరికీ వస్తాయి. మీరు కూర్చోండి రా, మీరు కూర్చోండి రా, ఒకరికి రా, ఒకరికొకరికి కూర్చోండి రా, కూర్చోండి రా, కూర్చోమ్మా. దగ్గరికి వెళ్ళు, ఆయిల్ అవతల పెట్టేసాయి. నవీన్ ఆయిల్ అవతల పెట్టేసాయి, అవతల పెట్టే కావాల్సిన తీసుకొని ఆయిల్